ఇవాళ ఇరిగేషన్ మొత్తం ప్రాజెక్టులు కూడా అన్నీ కూడా మరి వేగవంతంగా పూర్తి చేయాలని పోలవరం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. కేంద్రం సపోర్ట్ కూడా ఇవాళ 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడం ఇవన్నీ కూడా శుభపరిణామం. అందుకనే అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి అన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ఉచిత ఇసుక విధానం దానికి కూడా ఇవాళ టోటల్ మొత్తం కూడా ఆన్లైన్లోనే ఇసుకని మనం బుక్ చేసుకోవచ్చు. మనకు టోకెన్ నెంబర్ ఇస్తారు, ఏ రోజు డెలివరీ ఇస్తారని కూడా టోటల్ మనకు వస్తుంది. మన సొంత వెహికల్ ఉంటే మనం సొంత వెహికల్ తీసుకెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదంటే మనం ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి టోకెన్ నెంబర్ ప్రకారం ఆ తారీఖుకి ఆన్లైన్లోనే ఓబరైజేషన్ ద్వారా వెహికల్ని ట్రాక్ చేసి వాళ్ళే మరి అక్కడి నుంచి డెలివరీ తీసుకుని రావడం జరుగుతుంది. మన ఇంటికి డెలివరీకి వచ్చిన తర్వాతే వాళ్ళకి ఆన్లైన్లో పేమెంట్ చేసే విధానానికి ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. టోటల్ ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి బీచ్లన్నీ ఓపెన్ చేయడానికి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాల వల్ల ఎన్జిటి ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ ఇవాళ కొద్దిగా కఠినంగా నిబంధనలు పెట్టడం జరుగుతున్న వల్ల కొద్దిగా జాగ్రత్తగా మనం పర్మిషన్స్ తీసుకోవాలి, ఈసీ పర్మిషన్స్ తీసుకోవాలి. అట్లాగే పబ్లిక్ హియరింగ్ ఇవన్నీ కూడా తీసుకోవడం అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇసుకకి లోటు లేకుండా ప్రతి ఇంటికి ఉచితంగా, అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ లోడింగ్, మరి అక్కడ ఉన్నటువంటి బాట ఖర్చు పెట్టుకుని వాళ్ళు తెచ్చుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇసుక ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా మేము దాని మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకుంటూ ఉన్నారు. చాలా సీరియస్గా ప్రభుత్వం ఇసుక విధానంలో ఖచ్చితంగా ఉంది. ఎవరన్నా దీన్ని తప్పుదారి చేయాలని ప్రయత్నం చేసే మటుకి తీవ్రంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా